కోట కట్టుకో, ప్రార్థన అనే గోపురాన్ని కట్టుకోలే కాదను. కానీ నువ్వు నలుగురిలోకి వెళ్ళినప్పుడు కూడా దేవుని స్తుతించడం అంటే ముసుగేసుకుని ప్రార్థన చేయడమా? తల్లెత్తి నాకు చూడండి, దేవునికి స్తోత్రం. నలుగురిలో కలిసి ఆయన స్తుతించడం అంటే ఏంటి? జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఏంటి చెప్పాలా? దేవుని స్తోత్రం. ఎంతకాలం నుండి దేవుని మనం ఆశ్రయించాము, అనుసరిస్తున్నాం, ఆయన మేలు పొందుకున్నాం, ఆయనకి ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేశాడు. జనుల మధ్య దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే హల్లెలూయా. నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ నడవడికను బట్టి ఆమె దేవుని నమ్ముకున్నారు. దేవుని స్తోత్రం. వారు దేవుని బిడ్డలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇగో వేశ్య, మనకి తెలిసిన విషయం చిన్న మాట చెప్పి నేను ముగించే సమయాన్ని ఇచ్చేస్తాను. రాహాబు అనే వేశ్య ఇక వారిద్దరిని కాపాడి, మొదలు చదవరు కానీ వారిద్దరిని కాపాడినప్పుడు ఆమె అంటూ ఉంటుంది, అయ్యా మీరు మా దగ్గరికి వస్తున్నారని మాకు భయం వేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు భయం వచ్చింది ఆమెకి? ఎందుకు భయం వచ్చింది? మీరు ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు మీ దేవుడు, ఇక మీ మార్గంలో ఆయన తోడుగా ఉన్నాడు. మిమ్మల్ని గురించి మాకు భయం పుడతా ఉంది, మిమ్మల్ని గురించి మాకు వణుకు పుడతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి అరణ్య మార్గంలో రావడం అనే దేవుడు అద్భుత కార్యాలు చూడడం వలనే, ఇక దేవుడు వారికి తోడుగా ఉండి నడవడం వలనే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పక్క దేశపు ఆమె, కానాను దేశపు ఆమె, అన్యురాలు, మాకు భయం వేస్తుంది. దేవుని స్తోత్రం. వారు ఇగో యెహోషువ అంటూ ఉంటాడు, వేగులు వారిని పంపిస్తూ ఏమంటూ ఉంటుందంటే, ఆ దేశాన్ని చూసి రావడం కాదు కానీ ఇగో మీకు ఏది అడ్డుగా ఉందో, ముఖ్యంగా ప్రధానంగా నేను కాలం అది చదువుతుంటుంటే నేను అక్కడే నిలిచిపోయాను అనమాట. ముఖ్యంగా ప్రధానంగా ఎరుకో గోడను చూడండి అంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు శత్రువు ఏది? ఇగో దాన్ని ఆయన అణగదొక్కుతాడంట. నువ్వు దేవుని చూస్తూ ఉన్నావు. దేవుని స్తోత్రం. ముందు నాకు అది కావాలి, ఇది కావాలని అడిగే ముందు మనం దేన్ని జయించాలి. హల్లెలూయా. శత్రువుడు అణగదొక్కువాడు ఆయన. యెహోషువ అంటాడు, ఎరుకో గోడలు ప్రాముఖ్యంగా వాటిని మీరు చూడండి అంటూ ఉంటాడు. ఒకసారి చదువుతారు ఆ విషయాన్ని యెషువ గ్రంథంలోనే, యెషువ గ్రంథం 2వ అధ్యాయంలో మొదటి వచ్చినాన్ని చూద్దాం. యెషువ గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచ్చిన. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశంలో ముఖ్యముగా ఎరుకోను చూడుడి అని వారితో చెప్పి. దేవునికి స్తోత్రం. వారు కానాను దేశానికి వెళ్ళడానికి అడ్డుగా ఉన్నది ఏంటంటే ఎరుకో. దేవునికి స్తోత్రం. అది వారికి శత్రువుగా ఉంది కనుక దానిని చూడండి. అది ఎంత పటిష్టంగా ఉంది, అది ఎలాగో ఉంది, అది ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంది. దేవునికి స్తోత్రం. తర్వాత మనం ఏం చేయాలన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అదే వారికి అడ్డు, అదే వారికి శత్రువు. దేవునికి స్తోత్రం. కొందరు ముందెళ్తారు, వెళ్ళి అక్కడ ద్రాక్షరసలు పంటలను అవన్నిటినీ చూస్తారు, అలాగే మనుషులు చూస్తారు. వారు ఉన్నత దేవులు వారిని మేము జయించలేమంటూ ఉంటారు. అందుకని ఈసారి పర్టిక్యులర్గా యెహోషువ చెప్పి పంపిస్తాడు ఏంటంటే, మీరు వెళ్ళి ముఖ్యంగా ఏం చూడాలి? మనుషుల్ని కాదు, వారి బలాన్ని కాదు, వారి శక్తిని కాదు. ఎందుకంటే వాటికి మించిన శక్తి గల దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. మీరు చూడాల్సిందల్లా ఏంటంటే, మీకు ఆయనకి, మీకు ఆ దేశానికి వెళ్ళడానికి ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని చూడండి. దేవుని స్తోత్రం. ఎదుగుని చూడండి అంటూ ఉంటాడు. చూడండి అన్నవాడు ఊరుకుంటాడా? నేను స్తోత్రం. చూచి వచ్చాక ఆ వేశ్య వారిని రక్షిస్తున్నప్పుడు ఆ వేశ్య అంటూ ఉంటుందంటే ఏమంటుందంటే, మిమ్మల్ని బట్టి మేము భయపడుతూ ఉన్నాం. ఈరోజు జనముల మధ్య నువ్వు ఆయన స్తుతించడం అంటే నీ ప్రవర్తనను బట్టి ఎదురువారు నిన్ను ఓ మాట అంటానికి కూడా భయపడాలి. దేవుని స్తోత్రం. అబ్రహాం